సహాస్ఫుడికి నిమిత్తం ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి మనం. కరుణా సంపన్నుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా స్తుతులకు కారణభూతుడా, మా నిరీక్షణకు ఆస్పదుడైన మా ప్రియమైన పరలోకం, మితిలేని ప్రేమ కృపా కనికరముల చేతనైనా ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల చాట్లో భద్రపరిచి ఈ దినాన్ని చూసే భాగ్యం ఇచ్చినందుకు వేలాది వందనాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలనైనా. ఎందరో మాకంటే ధన సంపత్తి కలిగినారు, చదువుకున్న వారు, విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఇటువంటి భాగ్యం లేదు నాన్న. మాకు మాత్రం ఇటువంటి మంచి గొప్ప అవకాశాన్ని కల్పించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించే దేవాదేవుడు నాయన. ఆయనను నాయన కేవలం పాపములు పుట్టి పాపంలో జీవిస్తున్న మా నిమిత్తం, మేము పాపంలో చనిపోతే నరకమే మా గతి అనుకుని మా నిమిత్తం నాయన ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టి దివికి వచ్చి ఎన్నో మేము చేసిన తప్పుల నిమిత్తం నాయన మమ్మల్ని నాయన నిర్దోషులుగా చేసిన నిమిత్తం మీరు దోషి అయినాను, మా కొరకు ప్రాణం పెట్టినాను. మీరు కార్చిన ప్రశస్త రక్తధారల ద్వారా నాన్న పరిమళ తైలం నాయన పోయబడిన పరిమళ తైలంగా తైలం అలాగే బాటిల్లో పెట్టకుండా నేను కార్చారు నాయన. ఆ ప్రశస్త రక్తనైనా తండ్రి నానా అని చెప్పుకునే భాగ్యం, అడుక్కునే భాగ్యం, గొజాడుకునే భాగ్యం, పొందిన మేళ్ళు ఉపకారాలను బట్టి ఈ రోజు మాకు నాయన ఆయుష్కాలం పొడిగించారంటే మీ కృపేనైనా. ఈ దినాన్ని బహుమానంగా ఇచ్చారంటే మీ కృపేనైనా. అదే అంత మాత్రమే కాకుండా రక్షణ భాగ్యాన్ని ఇచ్చినారు కూడా నాయన మాకు. ఆ విధంగా మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆనాడు మీరు మా కొరకు బలి కాకపోతే, ఆ రక్తధారల ద్వారా మా పరిశుద్ధ రక్తధార మా జీవితాన్ని కడక్కపోతే ఈనాడు మేము ఎలాగుండేవాళ్ళమో కదా ప్రభా. మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నారు, పవిత్రపరిచారు. నీ బిడ్డలైతే నీ రాజ్య వారసులని నాయన, నీ సొత్తుగా నీ జనాంగంగా చేసుకున్నారు నేను. అటువంటి గొప్ప ఆధిక్యత అనుగ్రహించిన మా దేవాదేవుడు, మా ప్రధాన కాపరివి, మా ప్రధాన యాజకుడు, మా ఆత్మల కాపరివి, మా మంచి కాపరైన మా యేసయ్య మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగనే మా ఆయుష్కాలం పొడిగించి సజీవ లెక్కలో చేర్చడమే కాకుండా ఇదిగో నాయన ప్రతిరోజు నాయన కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఆగిపోక సాగిపోతుంది ధారావాహిక ప్రభు ఈ మా ఎస్తేర్ ప్రార్థనా సహవాస కొడుకులో చేరి ప్రతిరోజు నాయన ఆదరణ కోల్పోయిన వాళ్ళకి ఆదరణ, నాయన పరిశుద్ధతలో నిలకడ లేకుండా ఉన్నామేమో, విశ్వాసంలో బలహీనమైన వారికి విశ్వాసంలో బలం కలిగేటట్లు నీ జీవవాక్కులను నేను నీ ప్రేమ వాక్కులు, నీ శ్రేష్టమైన వాక్కులను మాకు అనుదినం అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు. వాటి ద్వారా మా జీవితాల్లో మేము వేటిల్లో నాయన ఏ వాటిలో మా నడవడిక సరిగ్గా లేదో, మేము కృంగిపోయి ఉన్నామో, మేము ఒక్కొక్కసారి నాయన ఆ వాక్యం ద్వారా నీ బిడ్డలు చెప్పబడే వాక్యము అనుభవ సాక్ష్యాల ద్వారా మా జీవితాలకి ఒకంత పురికొల్పు, ఒకంత ఉజ్జీవం. అవునాయన నిజ మీరు చెప్పి ఆ జీవ వాక్కుల్లో ప్రభా, మీ వాక్కుల్లోనైనా ఎంత అందం ఉందంటే ఏ దాన్ని తీసుకుని ఒక కాన్సెప్ట్ మేము గ్రాస్పింగ్ చేసుకుంటే మా ఆత్మీయ జీవితాలకి ఎంతో పరిపక్వత వస్తుంది ప్రభా. ఎంతగానో దీవెనలు ధన్యతలు పొందుకోగలుగుతున్నాం నాయన. అటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు. నేను ఇటువంటి తలంపిచ్చిన నీ బిడ్డ కిజక్క గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. బిడ్డకి ఇచ్చిన ఆయురారోగ్యాలు బట్టి వందన స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా తాండూరికి నాకు క్షేమంగా చేర్చారు. ఎందుకంటే ఫొటోస్ లో వాక్య పరిచయం చూస్తున్నాం కదా ప్రభా. షారా అని బిడ్డలందరినీ చేర్చారు నాయన. ప్రయాణంలో తోడుగా ఉన్నారా, ఎందుకంటే నమ్మలేని వాహనాలు, నమ్మలేని మనుషుల్లో ప్రయాణం, నమ్మదగిన దేవుడుగా మీరు సేఫ్ గా చేర్చిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలైనా. అక్కడ వాక్యం అందిస్తుండగానైనా చిన్నపిల్లల మధ్యలో షారా పరిచర్య చేస్తుండగా ప్రిస్కిల్లా కూడా ఉంటుండగా వాడు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన కడవరి దినాల్లో ఉంటున్నాము, కాలం బహు కొంచెంగా ఉంది, నీ రాకడ అతి సమీపంలో ఉంది కదా నాన్న. అయ్యా కొన్ని ఆత్మలు వచ్చే భాగ్యం దయచేయమని అటువంటి వీణుల విందుగా నీ శ్రేష్టమైన వాక్కులను అక్క వాళ్ళు చెప్తుంటుండగా ప్రభా అందరూ విని ఇంకా మారు మనసు రక్షణ అనుభవం లేదో ఏమో నాయన, మారు మనసు పొందే భాగ్యం దయచేయమని సన్నిధి అడిగి వేడుకుంటున్నానయ్యా. 2 రోజుల కొడుకుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నాయన తీసుకున్న ఆహార పదార్థాల్లో కూడా మీరే సహాయం చేయండి నాయన. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా మళ్ళా చేర్చమని, అలాగే చేస్తూ పరిచర్ని దీవించి ఆశీర్వదించబోతున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే విధంగా నాయన ఈనాడు తండ్రి ప్రిసైడింగ్ చేస్తున్న నీలిమా రాజేష్ గారిని బట్టి వందన స్తోత్రాన్న. ఆ బిడ్డకి ఇచ్చిన ఆయురారోగ్యాలు తులు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న పరిచర్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటున్నానని. మరి ముఖ్యంగా ఇంకానైనా అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంతమంది వస్తారో ప్రభా, చక్కగా నిజంగా నేను ఒక మంచి కమిట్మెంట్ మాకంటే ముందుగా లాగినైతారయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఏమైనా చిన్న చిన్న నాయన స్వస్థలు ఉంటే తీసివేయండి ప్రభా. నేను ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తీసివేయండి ప్రభా. నీ గుప్పిలిపి ప్రతి జీవి కోరిక తీర్చే దేవాది దేవుడు కదా నాన్న. అందుకే నీ పాద సన్నిధిలో నేను అడుక్కుంటున్నాం, వేడుకుంటున్నాం అయ్యా. అలా చేస్తూ అందరూ ఇన్ టైంకి వచ్చే భాగ్యం దయచేయమని, మరి ముఖ్యంగా ఈ రోజు నేను పాట పాడే బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంపూర్ణ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను
ఆ బిడ్డ వాళ్ళ మందిరాన్ని నూతనంగా మీరు స్థాపించారు ప్రభా. మందిరానికి అందరూ వచ్చే భాగ్యం దయచేయమని సన్నిధిని అడిగి పెట్టుకుంటున్నాను. ఆ కుటుంబానంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఆ బిడ్డ సాక్ష్యం ద్వారా ఇంకా ఏమేమి ఉన్నాయో మేము నేర్చుకోవాల్సినవి నేర్చుకొని స్థిరపడే బలపడే భాగ్యం మాకు దయచేయమని అలా చేస్తూ ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించబోతున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు నాయన. అంత మాత్రమే కాకుండా ఇంటర్నెట్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా, అబ్స్ట్రక్షన్స్ ఏమి రాకుండా సహాయం చేయండి నాన్న. అంత మాత్రమే కాకుండా ప్రభా, చివరి వరకు నాయన ప్రతి ఏ టు జెడ్ నాయన, ఆది అంతం మీరే ఉండి మీ నామం మాత్రమే మహిమపరచాలి, మీరు మాత్రమే గణపరచబడాలి నాయన, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి ప్రభా. అలాగున్నాయన ఈనాటి మా ప్రార్థనా సహవాసకులకు మీరు ఆధిపత్యం వహిస్తున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీకు నాయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన, ఎందుకు పనికిరాని అయోగ్యురాలు నా భాగ్యురాలు నాయన, నాకు కూడా ఇటువంటి ధన్యత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా. అందుకే నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నన్ను నేను పూర్తిగా తగ్గించుకుంటూ ఈ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రానిన్న యేసయ్య శక్తి కలిగిన నామమునే అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మా. నేను ఈ సమయంలో పాట పాడవలసిందిగా సిస్టర్ సంపూర్ణ శామ్ గారిని, అలానే వారి పాప రోడ కలిసి పాట పాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి వందాలంటే ఇప్పుడు నేను ఒక పాట పాడిపోతున్నా. ఆశతో ఉన్నా, తృష్ణ కలిగున్నా, ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో నా పూర్ణ హృదయంతో నిన్ను ఘనపరచాలని, ఏ రాగము తెలియదు, ఏ తాళం తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంత నీ పోగాడేదను, యేసయ్యా 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 ఓటములలో ఓదార్పువై ఓర్పునే పెంచావయ్యా, వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా, జీవితం నీదయా నాదంతే ముందయా, నాకున్నదంతా నీవే కదా, యేసయ్యా 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 నీ చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే, నాటలేవయ్యా వ్యర్థమే కాదయ్యా, ఈ సిర కోసం బలియాగమా, యేసయ్యా 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 అందరికీ థ్యాంక్ యూ నాన్న రోడ. చాలా మధురమైన స్వరంతో చిన్న బిడ్డ చక్కగా పాడి మనకు వినిపించారు. గాడ్ బ్లెస్ యూ నాన్న.
ఓకే. ఈ యొక్క సమయంలో సంపూర్ణ సిస్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సంపూర్ణ సిస్టర్ ఎవరో కాదు, అది వరకు మనకు తీసుకున్నటువంటి జాయ్ సిస్టర్ వాళ్ళ చెల్లెలు. వీరు బేస్తవారిపేట గొంగటి జార్జ్ గారు, అలానే ప్రభావతమ్మ ఆంటీ గారు కనిష్ట పుత్రిక, 7th వన్. సో బైబిల్ ప్రకారము 7th అంటే సంపూర్ణ సంఖ్య అని మనం వింటూ ఉంటాము, అంటాం కూడా. సో అలా కాబోలు అంకులు చిన్నికి, మేము చిన్ని అని తెలుసు నాకు. సో చిన్నికి సంపూర్ణ అని అంకులు పేరు పెట్టారనుకుంటాను. ఓకే. సంపూర్ణకి 3 అన్నలు 3 అక్కలు, విట్టన్న, విజయన్న, హని అన్న, పాపక్క, బుజ్జక్క, జాయ్. సో సంపూర్ణ లాస్ట్ వన్. నిన్న తీసుకున్నటువంటి మెర్సీ అక్క ఉన్నారు కదా, అక్క కూడా వీళ్ళ కజిన్. వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి కుటుంబాలు. ఆంటీ అంకులు టీచర్స్ అయినప్పటికీ వారి ఇంట సంఘం నడిచింది. చాలా ఏళ్ళు కూడా సంఘం ఉంది. వీరు చిన్నతనంలో సంఘంలో ఎక్కువగా వాడబడిన వారు. సో వాళ్ళు ఇప్పటికీ సేవలోనే కొనసాగుతున్నటువంటి కుటుంబాలు. సో మా సంపూర్ణ ఎవరో కాదు, మన గాస్పల్ హాల్ కోడలు, కొటారి ఫ్యామిలీ వారి కోడలు అనేసి పరిచయం చేస్తున్నాను. ఈ కొటారి కుటుంబాలు మన సంఘంలో చాలా విరివిగా వాడబడుతున్నటువంటి కుటుంబాలు. బ్రదర్ కొటారి శామ్యుల్ గారు సివిల్ ఇంజనీర్ అనుకుంటాను, బెంగళూరులో సివిల్ ఇంజనీర్ గా చేస్తున్నారు. చిన్ని కూడా స్కూల్లో వర్క్ చేస్తుందని విన్నాను. దేవుడు వీరిని ప్రేమించి వీరికి పాపను బాబును బహుమానంగా అనుగ్రహించాడు. బాబు పేరు జోయల్ 7th క్లాస్, పాప రోడ తను 4th క్లాస్ చదువుతుంది. చిన్నతనంలోనే వీరిని దేవుడు వారికి తలాంతులను అనుగ్రహించి వారు చక్కగా దేవుని కొరకు వాడబడడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. గత నెల 2వ శనివారము వీరు బెంగళూరులో సంఘాన్ని ప్రారంభించారు. ఆ యొక్క ప్రారంభానికి మందిర ప్రతిష్టకు కేజీఆంటి వరప్రసాద్ అంకుల్ గారు కూడా వెళ్ళారు. మన సంఘం నుంచి కూడా చాలా మంది వెళ్ళినట్టుగా విన్నాను. సో వీరి పరిచర్య దేవుడు దీవించులాగా ప్రార్థిస్తాము. ఈ యొక్క సమయంలో మనకు సంపూర్ణ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ఈ సమయాన్ని సంపూర్ణకి అప్పచెప్తున్నాం. సంపూర్ణ. అందరికీ ప్రభునామంలో వందనాలు అక్క. ఆంటీ వాళ్ళందరికీ ప్రభునామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వెళ్దాం. స్తుతికి పాత్ర, పూజనీయుడా, నికరమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ఆయన నామాన్ని బట్టి మీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. దేవా, మరి మమ్మల్ని అందరినీ మీ కృప చేత ఏర్పాటు చేసుకొని దేవా, మీ అనాది కాల సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్నారు. జగత్తు పునాది వేయబడక ఉంటే క్రీస్తులు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు ఇచ్చిన నిరీక్షను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. దేవనైనా చిన్న బిడ్డ రోడాను మీరు వాడుకున్న రీతిని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. దేవా, మరి పాట ద్వారా మీరే మహిం పొంది ఉంటారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అలాగే కొద్ది సాక్ష్యము పంచుకొని ఉంటుండగా ఎలాంటి వ్యర్థమైన మాటలు నా నోటి రాకుండా సహాయం దయచేయండి. మీరే నాతో ఉండండి. మీరు చేసిన మేళ్లను పంచుకోవటానికి మీరే సహాయం దయచేయండి. మీరు మాత్రమే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, చేరి వచ్చిన ఆంటీ వాళ్ళైతేనే మీ సిస్టర్స్ అందరినీ మీరు దీవించండి. ముఖ్యంగా గాస్పల్ హాల్ను దీవించండి. అనేక నూతన ఆత్మల సంఘంలో చేర్చబడటానికి మీరు కృప చూపించండి. దేవానైనా మీరే మహిం పొందమని, దేవానైనా ముందున్న సాక్ష్యంలో మీరే తోడుగా ఉండండి. ఎలాంటి తడబట్ట లేకుండా దేవా, మీరు మాకు ఏమైనారో అది మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును మేము మర్చిపోకుండా సంఘం ఎదుట, సమాజంలో మేము సాక్ష్యం ఇవ్వటానికి మీరు మమ్మల్ని వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మరి మొబైల్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవా, నెట్ మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సహాయం దయచేయండి. మీరే మహిం పొందమని కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసయ్య దీవెనలో ఉన్న ప్రార్థించి వినంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కేజీ ఆంటీ మరి ఇంకా ఉన్న సహోదరులు వారు ప్రేమించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు.
తెలియజేస్తా ఉన్నాను. అలాగే నీలిమక్క నా గురించి కొద్ది మాటలు చెప్పారు. దాదాపు సగం సాక్ష్యం అయిపోయిందని నేను భావిస్తున్నా. మిగతా సగం నేను మీతో షేర్ చేసుకుంటా. ఇంతకు ముందు కూడా చెప్పా. నా పేరు సంపూర్ణ. మేము 7 మందిని, అమ్మ నాన్నలకు సంతానం. దాదాపు విక్టోరియా అక్క, జాయ్ అక్క చెప్పారు కాబట్టి అమ్మ నాన్నల పేర్లు. నాన్న పేరు గొంగటి జార్జ్ గారు, అమ్మ పేరు ప్రభావతి. ఆ విధంగా 3 అక్కలు, 3 అన్నలు. లాస్ట్ నేనన్నమాట. సంపూర్ణ సంఖ్యగా సంపూర్ణ అని పెట్టడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి భయభక్తి గల కుటుంబంలోనే నేను పెరగడం జరిగింది. ఫస్ట్ నుంచి 5 ఇయర్స్ వరకు సాధారణమైన భక్తి జీవితం. అంటే అమ్మలతోటి వెళ్ళి రావడం, ఏమీ తెలియని వయసు కదా. ఊరికే చర్చికి వెళ్ళి రావడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు చెప్పింది చేయడం, అంత మట్టుకే ఉండేది. తర్వాత 5 to 10 ఇయర్స్ వరకు కొద్దిగా దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకోవడం, వాక్యాలు చెప్తున్నప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ గా వినడం, అలాగే సండే స్కూల్కి వెళ్ళడం. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం సండే స్కూల్కి. చిన్నప్పుడు పద్దులాంటి కలాంటి అని 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు సండే స్కూల్ తీసుకునే వాళ్ళు. రెగ్యులర్ గా ఆ విధంగా సండే స్కూల్లో కూడా ఎదగడం జరిగింది. ఆ విధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు 9th స్టాండర్డ్ లో ఖమ్మం ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ సాధు సుగుణరావు అంకులు స్పీకర్ గా వచ్చారు. అంకులు యూత్ కి సపరేట్ గా తీసుకుంటూ అనేక మంది చేతులు ఎత్తారు. నేను ఎత్తలేదు, కానీ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను తీర్మానం చేస్తాను, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, నీ కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని మాట్లాడడం జరిగింది. అప్పుడే మరి అంకుల్ దగ్గర నేను నా పాపాలు ఒప్పుకుంటాను అంకుల్ అని తీర్మానం చేయడం జరిగింది. అలాగే 51వ కీర్తనలో కూడా అంకుల్ చెప్తూ ఉన్నప్పుడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు అని చెప్పిన మాట నా హృదయంలో నాటుకుందనమాట. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతవరకు జీవించిన జీవితం అది వ్యర్థమైందే. ఎంత పరిచర్య చేసినా మరి అదంతా వ్యర్థమే. ఇప్పటి నుంచి దేవుని నమ్ముకున్న తర్వాత చేసే పరిచర్యనే దేవుని గుర్తింపులోకి వస్తుంది అని నాకు అర్థమైంది. అప్పుడే 9th క్లాస్లో నేను తీర్మానం చేయడం జరిగింది. ఇంతకుముందు 5 years 6 years ఉన్నప్పుడు 85లోనో ఎప్పుడో ఇరాక్ యుద్ధం వచ్చింది కదా. ఆంటీ వాళ్ళ గుర్తుండి ఉంటుంది అనుకుంటున్నా. ఆ యుద్ధం అప్పుడు అమ్మ చెప్పేదన్నమాట, మనం చనిపోతే, యేసయ్యని నమ్ముకోకుండా చనిపోతే నిత్య నరకాగ్నికే వెళ్ళాలి అని చెప్పినప్పుడు భయంతో అప్పుడు అమ్మ దగ్గర తీర్మానం చేయడం జరిగింది అనమాట. కానీ అది అంతగా అంటే తెలిసి తెలియని వయసులో చేసుకున్నది కాబట్టి అప్పుడు నాకు గుర్తుంది. ఆ యుద్ధం అప్పుడు అమ్మ పాపాలు ఒప్పించడం అది గుర్తుంది. కానీ బాగా తెలిసిన వయసులో దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా పాపాలు ఒప్పుకోవాలి, ఏ విధంగా పశ్చాత్తాపడాలి అని తెలిసినప్పుడు అప్పుడు సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుని చిత్తానుసారమైన మారు మనసు దుఃఖాన్ని పుట్టించును అని ఆ విధంగా దేవుని సన్నిధిలో దుఃఖంతో ప్రార్థన చేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో దేవయంకులు రత్నాకరణ వాళ్ళ ఫాదర్ ద్వారా మా సంఘంలోనే బాప్టిజం కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఆ విధంగా స్టడీస్ లో మరి చక్కగా మరి చదువుకోవడం, చర్చి, సంఘము, ఇల్లు, సంఘము, అలాగే ఇంటికి రావడం. స్కూల్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే 7:30కి ట్యూషన్ ఉండేది. తర్వాత
స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5కి ట్యూషన్ ఉండేది. తర్వాత 5 నుంచి 7 వరకు ట్యూషన్, 7 నుంచి మళ్ళీ 9:30 వరకు ఏదో ఒక మీటింగ్ జరిగేది అనమాట సంఘంలో. చర్చి పక్కనే మరి స్కూల్ ఉండేది. స్కూల్ అయిపోయిన వెంటనే సంఘంకి వెళ్ళి అక్కడ బైబిల్ స్టడీ కానీ ఇంకా విజ్ఞాపన కానీ అవన్నీ ముగించుకొని నైట్ 9:30, 10కి మళ్ళీ ఇంటికి వెళ్ళేది. ఆ చిన్న వయసులోనే ఎంత దూరం, 1.5 అలా ఉండేది, 1.5 కిలోమీటర్ అట్లా. ఎంతో అలసిపోయినా కూడా అమ్మ వాళ్ళు వదిలేవాళ్ళు కాదనమాట. తప్పకుండా చర్చికి రావాల్సిందే, చర్చి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిందే. చాలా దూరం బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ అంత దూరం వెళ్ళే వాళ్ళం అనమాట. మాకు ఫస్ట్ షో సినిమాకు హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎదురయ్యే వాళ్ళు. మమ్మల్ని అడిగేవాళ్ళు ఫస్ట్ షో అయిపోయిందా అని. మేము వాళ్ళకి మేము దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నాము, మేము అలాంటివి చూడము అని చెప్పేవాళ్ళం అనమాట. చిన్నప్పటి నుంచే దేవుని భయంలో పెరిగాం కాబట్టి ఏ సినిమాలకు కానీ చిన్నప్పుడు అయితే కొన్నిసార్లు సీరియల్స్ చూసేవాళ్ళం, కానీ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కాలేజ్ వయసులో వచ్చినప్పుడు యుఎస్ఐ అనేది మినిస్ట్రీ పరిచయం అయిన తర్వాత స్టూడెంట్స్ మినిస్ట్రీలో అన్ని తేటగా చెప్పడం జరిగింది అనమాట. ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నప్పుడు సీరియల్స్ కూడా మేము చూడకూడదు, దేవుని నామానికి మరి అవమానము, అవి కూడా చూసినప్పుడు ఆత్మీయంగా మేము దిగజారిపోతాం. అవి కూడా సీరియల్స్ అనేవి కూడా అవి సినిమాలు 3 hours ఏకదాటిగా చూపిస్తారు, కానీ సీరియల్స్ అనేవి ఎపిసోడ్లుగా చూపిస్తారు కదా. వాటికి వీటికి ఏమి తేడా ఉండదు అని అర్థమైనప్పుడు వాటిని కూడా యవన కాలంలోనే వాటిని కూడా చూడకుండా ఎంతో పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే 10th క్లాస్ అట్లా వచ్చినప్పుడు ఇంటర్ మధ్య కాలంలో సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళము. సండే స్కూల్ హుల్లక్క వీళ్ళంతా ఉన్నప్పుడు 2 చోట్ల మేము సండే స్కూల్ తీసుకోవడం, మా సంఘంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా వేరే చోట 2 స్థలాల్లో సండే స్కూల్ తీసుకోవడానికి దేవుడు కృప చూపాడు అనమాట. అలాగే మరి వార కూడికలన్నిటికీ హాజరయ్యే వాళ్ళం. ఏ ఒక్క వార కూడికను మేము మిస్ అయ్యే వాళ్ళం కాదు. మరి చిన్ననాటి నుండే దేవుని పరిచర్యలో ఏ విధంగా ముందుకు సాగాలో అమ్మ వాళ్ళు మాకు మరి వాళ్ళు చేస్తూ చూపించారనమాట. మాకు ప్రత్యేకంగా వాళ్ళు బోధించలేదు, కానీ ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని వారిని చూస్తూ మేము ఎదిగాం కాబట్టి ఈ విధంగా చేయాలేమో అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఆ విధంగా చేయడం జరిగిందనమాట. అలాగే మంగళవారం బుధవారము ప్రత్యేకమైన బైబిల్ క్లాసెస్ ఉండేవి, గురువారం కాటేజ్ మీటింగ్ ఉండేది, శుక్రవారం స్త్రీల మీటింగ్ ఉండేది, శనివారం విజ్ఞాపన, మళ్ళీ సండే శనివారమే చర్చి శుభ్రం చేసేవాళ్ళం. యూత్ అంతా కలిసి అమ్మాయిలు ఒక 4-5 ఉండే వాళ్ళము. మేమంతా శనివారమే చర్చి క్లీనింగ్, బోల్ తుడపడం, సెల్ఫ్లు సర్దడం మా పని. శనివారం వస్తే ఇదనమాట, కాలేజీ నుంచి రావడం మరి చర్చిని శుభ్రం చేయడం. కొన్నిసార్లు సమ్మర్లో అయితే చర్చి క్లీన్ చేస్తా ఉన్నప్పుడు ఎన్నెన్ని తేళ్లు వచ్చేవి బయటికి, కానీ ఏ ఒక్క తేలు కూడా కుట్టకుండా దేవుడు వాటికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని కాపాడాడు అనమాట. దేవుని పనిలో ఉంటున్నప్పుడు దేవుని కాపుదల ఉంటుందని మేము ఆనాడే తెలుసుకున్నాం అనమాట. ఆ విధంగా మరి సండే ఉదయం మళ్ళీ సండే స్కూల్ తీసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళకి వంట అమ్మకు సహాయకరంగా ఉండడం. అమ్మ ఒక్కతే 70 ఏళ్ళ వయసులో కూడా ఒకతే, మరి కొంతమంది సిస్టర్స్ అప్పుడప్పుడు వచ్చి సహాయం చేసేవాళ్ళు. మ్యాక్సిమం అమ్మనే శనివారం అన్ని సిద్ధం చేసుకోవడం. దాదాపు 60-70 మంది వస్తే ఒక్కతే వంట చేయడం. విక్టోరియాక్క కూడా సహాయకరంగా ఉన్నారు. మరి ఎంతగానో ఈ విధంగా సంఘ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించేవారు. మా బ్రదర్స్ వీళ్ళు ఆల్రౌండ్ ఛాంపియన్స్, ఎక్కడ పోయినా వీళ్ళే ఉంటారు అని మమ్మల్ని, అక్క వాళ్ళని మమ్మల్ని అనేవాళ్ళు అనమాట. చిన్న వయసులోనే స్త్రీల మీటింగ్ వెళ్ళే వాళ్ళం, యూత్ మీటింగ్ వెళ్ళే వాళ్ళం, బైబిల్ స్టడీకి వెళ్ళే వాళ్ళం. ఈ విధంగా ఆత్మీయంగా అంతకంతకు ఎదుగుతూ దేవుని పరిచర్యలో వాడబడడానికి దేవుడు ఎంతగానో
కృప చూపాడు. అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో బేస్తవారిపేటలోనే అక్క వాళ్ళు అన్న వాళ్ళు అయితే గుంటూరు ఒంగోలులో చదవడం జరిగింది. నేను మాత్రం ఒక్కొక్క క్లాసు ఎదిగే కొద్దీ అక్కడే కాలేజీ స్టార్ట్ కావడం, మళ్ళీ డిగ్రీ ఇంటర్ అయిపోయిన వెంటనే మళ్ళీ డిగ్రీ ప్రారంభించడం, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కూడా అక్కడే మాది ఫస్ట్ బ్యాచ్. అట్లా అన్ని మాతోటే ఫస్ట్ బ్యాచ్ మొదలు కావడం. అందుకే బేస్తవారిపేట వరకు టీజీ వరకు బేస్తవారిపేటలోనే ఉండి చదవడం జరిగిందనమాట. ఆ విధంగా ఇంటర్లో ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో యుఎస్ఐ ద్వారా మరి సంఘం ద్వారా ఎంతగానో మేము వాక్యాలు వినుట వలన విశ్వాసం కలుగును అనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువగా వాక్యాన్ని చదివే వాళ్ళం. ఎందుకంటే అమ్మ తప్పకుండా ఫ్యామిలీ ప్రేయర్ కండక్ట్ చేయాల్సిందే, వారకొడికలకు అటెండ్ కావాల్సిందే. కాబట్టి ఎక్కువగా వాక్యాన్ని వినేవాళ్ళం. అలాగే అమ్మ వాళ్ళు మాకు చెప్పలేదు కానీ చిన్నప్పటి నుంచి అందరము వేకునే లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, తప్పకుండా మా ఫ్యామిలీస్ అన్ని కజిన్ ఫ్యామిలీస్ కానీ చిన్నప్పటి నుంచే బైబిల్ చదవడం అలవాటు చేశారనమాట. లేచిన వెంటనే ఫస్ట్ ఆ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మా కుటుంబాల్లో నిజంగా దేవుడు ఇచ్చిన ఆధిక్యతాన్ని నేను భావిస్తాను. ఆ విధంగా దేవుడు మాట్లాడడం, మరి ఇంటర్ నుంచే క్వైట్ టైం చేసుకోవడం, ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడడం, మరి ఏవైనా లోపాలు ఉంటే సవరించుకోవడం, వాక్యం ద్వారా నీవే మాట్లాడినాయన, మాలో ఉన్న బలహీనతలు సరిచేయి, మీ వాక్యపు వెలుగులో ప్రతి బలహీనత సరిచేయని దేవుని వాక్యం ద్వారా మరి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ దేవుడిచ్చిన తలంపులు రాసుకోవడం, 5కే లేసి కొన్నిసార్లు 3కే లేసి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఆ యవ్వన కాలంలో దేవుడు ఆ విధంగా నేర్పిస్తూ బలపరుస్తూ లోకంలో పడిపోకుండా ఎంతగానో ఆయన కాచి కాపాడుతూ ఆ విధంగా నడిపించాడు అనమాట. ఆ విధంగా ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో మరి అమ్మాయిలందరిలో నేనే పాస్ కావడం జరిగింది అనమాట. అప్పుడు ప్రతి లెక్చరర్ వచ్చి నిజంగా అప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు నేను దేవుణ్ణే మహింపరచదాన్ని. దేవాన్ని మీ మీద ఆధారపడినప్పుడు మీరు ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడో కాదు అని దేవుణ్ణి మహింపరచడం, అనేక మందికి ఆ వయసు నుంచే దేవుని వాక్యాన్ని బోధించడం. దేవుని నమ్ముకోండి, మీకు కూడా మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. డిగ్రీలో అయితే మా ఫ్రెండ్స్ అందరూ హిందూస్, వాళ్ళందరూ ఛాలెంజ్ చేశారనమాట. సంపూర్ణను ఎలాగైనా సినిమాకి తీసుకొని వెళ్ళాలి, థియేటర్కి తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడు కూడా మేము థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసిందే లేదనమాట మా జీవితంలో. మరి ఆ విధంగా వారు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అది మీకు అసాధ్యం, మా దేవుడు గొప్పవాడు అని నేను చెప్పేదాన్ని అనమాట. ఆ విధంగా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కానీ మరి వాళ్ళు అనుకున్నది చేయలేకపోయారు. నేనే వారిని మరి క్రిస్మస్ ఫంక్షన్ అట్లా అరేంజ్ చేసి మరి ఆ విధంగా ఇన్వైట్ చేసి వాళ్ళకి దేవుని వాక్యాన్ని వినిపించే వాళ్ళం. స్పీకర్స్ని మాట్లాడి డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే స్పీకర్స్ని మాట్లాడడం, అనేక మంది కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళని ఇన్వైట్ చేసి మరి వారు భావి భారత పౌరులు కదా, మరి ఈ చిన్న వయసులోనే వారు రక్షించబడితే మరి మిగతా జీవితంలో ఎంతగా దేవుని సేవ చేస్తారు వాళ్ళు అనుకొని ఆ విధంగా అనేక మంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం. చిన్నప్పుడు అమ్మ పప్ప మాకు ఇచ్చిన పాకెట్ మనీతో మేము అవి దాచిపెట్టుకొని యూత్ మీటింగ్కి ఆ విధంగా సండే స్కూల్కి అక్కడికి తీసుకొని వెళ్ళామన్నమాట. మాకు ఇచ్చిన ఆ మనీని మేము ఆ విధంగా ఖర్చు చేసేవాళ్ళం. వేరే ఊరికి వెళ్ళాలన్నా మా తల్లిదండ్రులు దేవుని పరిచర్య అన్నప్పుడు ఏ ఆటంకం చెప్పేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా పంపించేవాళ్ళు. అలాగే మరి ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఫస్ట్ అడిగితే ఇస్తారు వాళ్ళు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించి వాళ్ళని అడగడం మాకు అలవాటు. అది ఇస్తారో ఇవ్వరో అనేది చిన్న ఇది ఉండేది. దేవుణ్ణి అడగకుండా అడిగితే ఇస్తారో లేదో అన్న చిన్న ఆలోచన ఉండేది నాకు. అందుకే ఫీజులు కట్టాలన్నా చిన్న అవసరమైనా కూడా ప్రభువుని అడగడం, తర్వాత ఫీజు అడిగే వాళ్ళం.
ఆ విధంగా అడిగినప్పుడు మాకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇచ్చేవాడు పప్ప. ఆ ఎక్కువ డబ్బులు మేము పోగు చేసుకొని హుండీలో వేసుకొని ఏదైనా వేరే చోట యూత్ మీటింగ్స్ అట్లా పెట్టినప్పుడు మిగతా వాళ్ళని ఆ డబ్బుతో మేము తీసుకొని పోవడం జరిగిందనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మిగతా యూత్కి ఎవరైనా ఉంటే ఈ మీటింగ్లో వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ మాటను షేర్ చేసుకుంటున్నా. అలాగే మరి పీజీలో అనేక మంది మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంతమంది కాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి డిగ్రీ వరకు తెలుగు మీడియమే, పీజీలో ఇంగ్లీష్ మీడియం ఎలా చదవాలి దేవా అని ఎక్కువ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా మరి సొంతంగా చదువుకొని రాయడానికి దేవుడు కృప చూపాడు. ఎంత కష్టమైనా కూడా మరి దేవుని మీద ఆధారపడ్డం. మరి మేడమ్సే ఇంటికి వచ్చి నేను నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఎగ్జామ్స్ లో వాళ్ళే ఇంటికి వచ్చి మా ప్రిన్సిపల్ సహా ఇంటికి వచ్చి మరి కూర్చొని నాకున్న డౌట్స్ వారు క్లియర్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా పీజీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. తర్వాత ఆ విధంగా స్టడీస్ లో ఎక్సెల్ కావడం. మరి ఇంకా మా క్లర్క్ ఉండేవాడు డిగ్రీలో. ఆయన నీకు స్కాలర్షిప్ వస్తుంది, నువ్వు మీ నాన్న కూలి అని పెట్టుకుంటే నీకు స్కాలర్షిప్ వస్తుంది కదా, ఎందుకు పెట్టుకోకూడదు అన్నప్పుడు మరి ఆయనకు నేను ఒకటే మాట చెప్పాను, మేము అబద్ధాలు ఆడం, ఏది ఉంటే అదే పెట్టు, అట్లా పెట్టుకోవాల్సిన అవసరం మాకు ఎంత మాత్రం లేదు అన్నప్పుడు అమ్మ ఆ బైబిల్ తీసి పక్కన పెట్టమ్మా అని వాదించేవాడు. కానీ నేను ఎంత మాత్రము ఒప్పుకునేదాన్ని కాదు. ఆ విధంగా దేవుడు మమ్మల్ని బలపరిచి చిన్ననాటి నుండి అమ్మ నాన్న ఇచ్చిన ప్రోత్సాహం, వారి ప్రార్థన, వారి కన్నీటి ప్రార్థన అని చెప్పక తప్పదు. అలాగే మరి ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు చిన్నప్పుడు మరి యవన కాలంలో అనేక పాముల ద్వారా కూడా మరి ఎంతగానో దేవుడు కాపాడాడనమాట. ఎన్నో పాములు చేతి మీద నుంచి కాళ్ళ మీద నుంచి అట్లా ప్రాకుతూ వెళ్ళినా కూడా దేవుడు వాటికి అవకాశం ఇవ్వలే. ఒకసారి రెండో అక్కకి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడుకొని ఉంది. పక్కనే మేము మంచం వేసుకొని పడుకొని ఉన్నాం. మరి అది సమ్మరు, కిటికీలో నుంచి ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు. నా కాలు మీదుగా పాకుంటూ వెళ్ళిందనమాట. నాకు వెంటనే స్పర్శ ద్వారా తెలిసి వెంటనే లేచి ఏమీ సౌండ్ చేయకుండా అరవకుండా ఇది నిజంగా పామే ఏంటదని అరవకుండా ఎంతో జాగ్రత్తగా మా అక్క వాళ్ళని లేపి అక్కడ చూసినప్పుడు కిటికీలో అది చుట్టలు చుట్టుకుంటూ ఉందనమాట. అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మరి ఆయన పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలదని ఆయన ఇచ్చిన మాట మా జీవితంలో నెరవేరింది అని చెప్పొచ్చు. నిజంగా ఆ విధంగా ఎన్నోసార్లు పాముల ద్వారా దేవుడు కాపాడాడు. అలాగే బీఈడ్లో కూడా మరి నాకు ఏదైనా క్రిస్టియన్ కాలేజీలో మరి చదవాలని ఆశ ఉండేది. ఆ విధంగా బీఎడ్లో కూడా చిలుకలూరుపేట బ్రదరన్ అసెంబ్లీకి సంబంధించి జాన్ డేవిడ్ గారి సంస్థలో నాకు అక్కడ సీట్ రావడం, అక్కడ బీఎడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా బీఎడ్లో కూడా అనేక మందికి దీవెనకరంగా. మరి మా ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్, ఆమె ఎక్కడికి పంపించదు. ఊరికి మరి మూడో ఒక్క వివాహం కూడా వెళ్ళాలంటే అస్సలు పంపించేది కాదనమాట. నాన్న వచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. అలాంటి ఆమె మరి మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు, మా సాక్షి జీవితాన్ని ఆమె గమనిస్తూ ఉన్నప్పుడు వీరు ఎలాంటి అబద్ధాలు ఆడరు, మరి మిగతా వాళ్ళతో పోల్చి చూసినప్పుడు మరి ఆమెకు అంత స్ట్రిక్ట్ గా ఉన్న ఆమె మరి లెక్చరర్స్ మీద నన్ను ఇంకొక అమ్మాయిని వాళ్ళు ఏం చేస్తున్నారో వృధాగా మాట్లాడుతున్నారా అని వాళ్ళ మీద మమ్మల్ని నియమించేదన్నమాట. అలాంటప్పుడు కూడా ఇది కేవలం దేవుని కృపే అని నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించాను అనమాట. ఈమె ఏంటి మమ్మల్ని వారి మీద ఆ విధంగా నియమించడం ఏంది అని నేను అనుకునేదాన్ని. తర్వాత ఆమెకి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు, అంత స్ట్రిక్ట్ గా ఉండేది. కానీ మా ప్రిన్సిపల్ ఇంకా మా మేనేజ్మెంట్ వారి తరఫున అక్క మ్యారేజ్కి వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళావు, నేను ఇవ్వలేదు కదా పర్మిషన్, అడిగావా అసలు సార్ని అన్నప్పుడు నేను అడిగాను మేడం, మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆమెకు ధీటుగా జవాబు ఇవ్వడానికి
నమ్మకంగా ఉన్నాం కాబట్టి భయపడకుండా ఆ విధంగా ఆమెకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అది దేవుడిచ్చిన ధైర్యమే. ఎందుకంటే మనలో ఏ పాపము లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు అని అనుకునేదాన్ని. ఏదైనా సూటిగా మాట్లాడడం, మా అమ్మ నాన్న దగ్గర నుంచి నేర్చుకోవడం, చాటుగా మాట్లాడడం కానీ, ఇతరుల మీద అనవసరంగా బ్లేమ్ చేయడం కానీ మా ఎవరిలో కూడా ఆ విధంగా లేదనమాట. ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడడం, అది మేము వారి నుంచి నేర్చుకున్నాం. అలాగే మ్యారేజ్ కావడం, ఆ విధంగా 25 సంవత్సరాలు అమ్మ వాళ్ళ దగ్గరే దేవుని పరిచర్యలో ఆ విధంగా ముందుకు సాగడం. అలాగే ఆరాధన రొట్టె రసం చేసి టయానికి చర్చిలో మరి అందివ్వడం, మరి మ్యారేజ్కి ముందే దేవుడు ఆ విధంగా ట్రైనప్ చేయడం ఎంతగానో మరి అది దేవుని కృప అని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా అమ్మ వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేశారనమాట. అమ్మకు మరి ఎంత వయసు వచ్చినా కూడా మరి ఎంత ఓపికగా అన్ని పనులు చూసుకుండేది. అటు స్కూల్కి వెళ్ళడం, సంఘంలో మరి అనేక మంది ఇంటికి వస్తున్నప్పుడు పాల వల్లైనా మరి కూరగాయల వల్లైనా ఎవరిని వదిలేదు కాదమ్మ. అందరికీ వాక్యం చెప్పాల్సిందే. మరి మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి మరి వాళ్ళందరూ దేవుని నమ్ముకొని, ఒక కమ్మసమ్మ అబ్బాయి మరి దేవుని నమ్ముకొని ఇప్పుడు పాస్టర్గా పొదిల్లో మరి కొనసాగుతూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా చాలా మందికి దేవుని స్వార్థం చెప్పడం, అవన్నీ మాకు వాళ్ళని చూస్తూ ఈ విధంగా చెప్పాలా, దేవుని వాక్యాన్ని ఈ విధంగా షేర్ చేసుకోవాలా, ఈ విధంగానా అని వాళ్ళని చూస్తూ మేము పెరగడం జరిగిందనమాట. మరి అమ్మ పప్ప వాళ్ళు ఎప్పుడు ఎంతగానో మమ్మల్ని ప్రార్థనలో బలపరచడం, ఏది వచ్చినా కూడా, ఏ అనారోగ్యం వచ్చినా కూడా మా దగ్గర మోకాళ్ళంగి ప్రార్థన చేసేవాళ్ళు. ముఖ్యంగా ఏ టెన్షన్ పడే వాళ్ళు కాదు, కానీ ముఖ్యంగా ప్రార్థన అనేది వాళ్ళలో వారికి ఉన్న ఆయుధం అని చెప్పక తప్పదు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ విధంగా అమ్మ స్కూల్లో, చర్చిలో తన పని తాను చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. మరి అమ్మ గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. అమ్మ ఎప్పుడు మరి మాకు అమ్మనే హెచ్ఎం మేము చదువుకునే రోజుల్లో. అప్పుడు ఎవరైనా ఒక దెబ్బ కొట్టినప్పుడు మేము వెళ్ళి అమ్మ మమ్మల్ని ఈ విధంగా కొట్టారన్నప్పుడు అమ్మ మమ్మల్నే తిరిగి కొట్టేదన్నమాట. ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళావు? కానీ ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే స్కూల్లో చిన్న మాట అన్నా, చిన్న దెబ్బ కొట్టినా పేరెంట్స్ పిలుచుకొని వస్తారు కదా. కానీ మా అమ్మ మమ్మల్ని అలా పెంచలేదు. ఇంకా కొట్టండి అని చెప్పేది అనమాట మిగతా టీచర్స్తో. ఆ విధంగా ఉండబట్టే మేము ఈనాడు క్రమశిక్షణలో దేవుని యందు భయభక్తుల్లో పెరిగాము అని చెప్పక తప్పదు. మరి అప్పుడు కొట్టినప్పుడు అమ్మని తిట్టుకునే వాళ్ళం. మరి ఎందుకు ఈ విధంగా కొట్టేది? అసలు అమ్మ అంటే ఇట్లా ఉంటారా? అమ్మ అంటే ఎంతగానో ప్రేమిస్తారు కదా అని అట్లా మేము కొంచెం అమ్మ మీద సనిగే వాళ్ళం అనమాట. కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం తెలిసినప్పుడు సామెతలు 23:13 ఉంది కదా, నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు అని రాయబడి ఉంది కదా. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువ సామెతలు చదివేవాళ్ళం. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానం నాకు మూలము అని ఆ విధంగా చదువుతున్నప్పుడు మరి దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నిజంగా జ్ఞానం ఇస్తాడు కదా. మరి పాతాళానికి పోకుండా ఆత్మను తప్పిస్తానన్నావు కదా, అందుకే ఆనాడు మమ్మల్ని అమ్మ కొట్టిండొచ్చు అని తర్వాత మా అభిప్రాయాన్ని మేము మార్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకోటి అమ్మలో మేము గమనించినప్పుడు, అమ్మ ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లతో చూసినట్లు మేము ఎప్పుడు ఎరిగిలేమన్నమాట. అమ్మ ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేది. ఎప్పుడు స్కూలు ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసి మళ్ళీ ప్రేయర్కి వెళ్ళడం. ఈ విధంగా అనేక విషయాల్లో అమ్మ ఎంతగానో ఏ అలసట లేకుండా ఎంత సహనంతో, ఓర్పుతో ఆ విధంగా పని చేయడం మేము చూసాం అన్నమాట. అనవసరంగా కాలక్షేపం అస్సలు చేసేది కాదు. ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేది.
ఆ ఇంటి పని, వంట పని, మరి సంఘ పని, సేవకుల పరిచర్య. ఆ విధంగా మిగతా రోజుల్లో ఎవరైనా అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళను మీట్ అయ్యేది, వాళ్ళ దగ్గర ప్రార్థన చేసేది, వాళ్ళకి సువార్త చెప్పేది. ఈ విధంగా అమ్మ నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మరి వారి శుభ్రత నిజంగా మాకు అవన్నీ వారిని చూస్తూ మేము నేర్చుకున్నాం అన్నమాట. మరి ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. 70 ఏళ్ల వయసులో కూడా బాత్రూమ్స్ కడగడం. నిజంగా ఈ వయసులో ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి చేస్తారు అనుకునే వాళ్ళం. కానీ మ్యారేజెస్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి కదా అని. అప్పటి నుంచి మేము అమ్మ పప్పని చూస్తూ, పప్ప నీట్గా మరి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అది నేర్పించేవాడు అనమాట. తీసిన వస్తువు తీసిన చోటే ఉంచడం. ఈవెన్ టవల్స్ తడిగా ఎటు పడితే అట్లా పడేసినా కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు అనమాట. ఆ టవల్స్ కూడా తీసి బయట ఆరేయవలసిందే. అలాంటి డిసిప్లైన్ లో మమ్మల్ని పెంచాను అనమాట. ఎప్పుడు శుభ్రంగా ఉంచడం. మ్యారేజెస్ అయిన తర్వాత మేము మా గృహానికి వెళ్తున్నప్పుడు కూడా అమ్మ పాప వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఇల్లు నీట్గా సర్ది ఉంచేవాళ్ళనమాట. నిజంగా నాకు మేము వెళ్ళి చేయాల్సింది, ఈ వయసులో కూడా మేము వస్తున్నామంటే ఇంత శుభ్రంగా పెట్టారా వీళ్ళు అని ఎంతగానో సంతోషించే వాళ్ళం. ఎందుకంటే ఆ వాళ్ళు ఒక దేవుని సేవకురాలి విధంగా అంటారు కదా. మన హృదయం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో పరిస్థితులు కూడా అన్ని శుభ్రంగా ఉంచుకుంటాం అనేది అనమాట. మన హృదయం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు అన్నిటినీ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామంట. మరి ఆ విధంగా అమ్మ వాళ్ళ మనస్సు మరి శుభ్రంగా ఉండడాన్ని బట్టే అన్నిటినీ ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. తోట గార్డెన్ ఉండేది, దాన్ని కూడా ఎప్పుడు నీట్గా ఉంచడం, మందిరాన్ని నీట్గా ఉంచడం, సేవకుల గదులను నీట్గా ఉంచడం. ఎప్పుడు వెళ్ళినా పప్ప మాకు చెప్పేది ఏంటంటే, ఏ పని చెప్పడు కానీ మా సేవకుల రూమ్స్ క్లీన్ చేయండి, బాత్రూమ్స్ క్లీన్గా ఉంచండి అని ఎప్పుడు చర్చి పని విషయంలోనే ఎక్కువగా మమ్మల్ని ఆ విధంగా ముందుకు నడిపించే వాళ్ళు అనమాట. అలాగే వాళ్ళల్లో చూసిన ప్రేమ, సహనం, శత్రువులను కూడా ప్రేమించే మనస్సు వాళ్ళది. శత్రువులను సైతం ప్రేమించే మనసు. ఎంతమంది ఆ కాంపౌండ్లో, మిషన్ కాంపౌండ్లో బ్యాప్టిస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు నాన్నకు నచ్చక మరి అక్కడ స్కూల్కి దగ్గరలో అసెంబ్లీ స్టార్ట్ చేయడం, బ్రదరన్ అసెంబ్లీ మొట్టమొదటిగా నాన్న అక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడం వల్ల అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారనమాట ఇరువురు. మరి కొన్నిసార్లు కొట్టడానికి వచ్చారు, అలాగే చేతబడి చేయించారు నాన్నకు. మరి ఆ చేతబడి చేసినప్పుడు ఆ చేతబడి చేసిన అతనే నాన్న దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు అనమాట. సార్, మీ కుటుంబం మీద మీ మీద చేతబడి చేసినప్పుడు మా పిల్లలు చనిపోతా ఉన్నారు, నిజంగా మీ దేవుడు గొప్పవాడు సార్, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడి ఆయన ఏడవడం జరిగిందనమాట. ఆ విధంగా దేవుడు మరి అమ్మను పప్పను బలపరిచి అనేక ఆత్మల రక్షణార్థమై మరి బేస్వరపేటలో వాడుకోవడం జరిగింది. మరి ఎంతో మంది చంపడానికి చూసిన, గొడవకు వచ్చిన, మరి మిషన్ కాంపౌండ్ నుంచి అనేక మంది ఆ సంఘానికి వెళ్తున్నారు, వీళ్ళే ఆ విధంగా చేస్తున్నారని ట్రాన్స్ఫర్ చేశారు. మరి చిన్న చిన్న పిల్లలం నర్సరావుపేట, ఒంగోలు అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అయినా ప్రభు మీద ఆధారపడ్డాన్ని బట్టి వారు ఏమి కృంగిపోలేదు. మరి వెళ్ళిన చోటల్లా దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తూనే వచ్చాడు అనమాట. సామెతలు 25-21 ఉంటుంది కదా, నీ పగవాడు ఆకలిగా ఉన్న ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొన్న ఎడల వానికి దాహమిమ్ము అని. ఆ విధంగా ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా కూడా మరి మా ఇంటి పక్కనే ఎంతమంది పాపను నానా మాటలు అన్నా కూడా వారు బాగలేనప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, వీలైతే సహాయం చేయడం. అమ్మ అయితే ఎప్పుడు వారికి భోజనం పంపించేది. మాకు బాగా జ్ఞాపకం ఉంది. మా ఇంటికి వాళ్ళ ఇంటికి చిన్న గోడ అడ్డం ఉంటది, ఆ గోడ నుంచి వాళ్ళకి అందించేది అనమాట. ఆ విధంగా మరి వాళ్ళు మంచంలో పడినప్పుడు, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారు మంచంలో పడినప్పుడు పప్ప వెళ్ళి వారికి పరిచయం చేయడం,
ఆ విధంగా నిజంగా అవి మాకు ఎంతగానో మాదిరికరమైన జీవితం అని మేము చెప్పక తప్పదు. అలాగే అమ్మ జీవితాన్ని మేము చూస్తా ఉన్నప్పుడు నిజంగా మాకు ఎంతగానో ఇన్స్పిరేషన్ అమ్మ. అనేక విషయాల్లో, పరిచర్యలో, మరి స్కూల్లో, మరి సమాజంలో, మరి ఆమె పనులు నిజంగా ఆమెను పొగడును అని, ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొన్నవాడ ఇండును అనేది అమ్మ విషయంలో మేము చూసామన్నమాట. పప్ప అనేక మంది లోయ సంఘాలు అక్కడ ఉండేవి. ఆ సంఘాల మధ్య దేవుడు పప్పను వాడుకోవడం, పెద్దగా ఉండడం, అవన్నీ ప్రభువుని బట్టి, అమ్మ యొక్క జీవితాన్ని బట్టి, ఆమె కలిగి ఉన్న ఆ మాదిరికరమైన జీవితాన్ని బట్టి పప్ప కూడా ఆ విధంగా పేరుగొన్నవాడ. ఎక్కడికి వెళ్ళిన జార్జి సార్ పిల్లలు అంటే ఒక ఇదిగా చూసేవాళ్ళు అనమాట. మరి ఆ సార్ మాకు పరిచయము అని ఎంతగానో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు అనమాట. మరి మేము సండే స్కూల్కు అనేక మందిని ఇంటింటికి వెళ్ళి తీసుకొని వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కొంతమంది దాక్కునే వాళ్ళు పిల్లలు. ఎందుకంటే వీళ్ళు కనిపిస్తే మమ్మల్ని సండే స్కూల్ తీసుకొని వెళ్తారు, లేదంటే యూత్ మీటింగ్ తీసుకొని వెళ్ళే వాళ్ళని మమ్మల్ని చూస్తే దాక్కుండే వాళ్ళు అనమాట. ఆ బేస్వారపేటలో కూడా అనేక మందిని అమ్మాయిలని ఏడిపించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మేము వస్తుంటే వాళ్ళే మమ్మల్ని చూసి భయపడే వాళ్ళు అనమాట. ఎందుకంటే దేవుడి పిల్లల్ని మరి ఎవరు ముట్టలేరు కదా. మరి మా గొప్పతనం కాదు, కానీ అమ్మ నాన్న చేస్తున్న పరిచర్య, దేవుని భయంతో మమ్మల్ని పెంచారు కాబట్టి, ఆ విధంగా మేము కూడా భయభక్తుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూస్తే వాళ్ళే పక్కకు జరిగేవాళ్ళు అనమాట. ఆ విధంగా జార్జి సారు కూతుర్లు అంటే ఒక మంచి పేరు అక్కడ తీసుకొని రావడం జరిగింది. అది దేవుని బట్టే అని నేను అతిశయిస్తున్నా. మరి ఆ విధంగా మరి మ్యారేజ్ టైం వచ్చినప్పుడు 26 ఏళ్ల వయసులో మరి వరప్రసాద్ రెడ్డి అంకుల్, కెజాంటి వాళ్ళు మరి ఇరువురికి పరిచయమే. కెజాంటి మరి వీళ్ళకు పరిచయము. అలాగే మాకు వరప్రసాద్ రెడ్డి అంకుల్ వాళ్ళ నాన్నగారు పాల్రెడ్డి అంకుల్ మరి వాళ్ళు చాలా మరి తరచూ వెళ్ళే వాళ్ళ మీటింగ్స్ అయినా. మరి ఆ విధంగా ఇరువురు పరిచయం ఉన్న కుటుంబాలే కాబట్టి వారు ప్రార్థనా పూర్వకంగా మరి అనంతపూర్లో మరి మరి ఆంటీ వాళ్ళ ద్వారా అక్కడ మరి వివాహం జరగటానికి దేవుడు కృప చూపాడు అనమాట. నేను ఆంటీ వాళ్ళు 2004లో ఉషక్క ఆంటీ వచ్చినప్పుడు వాళ్ళ వర్తమానాలు విని వీళ్ళతో పాటు నేను వెళ్ళాలి అనిపించేది అనమాట. వీళ్ళతో పాటు వెళ్తే ఎంత బాగుంటది, దేవుని వాక్యంలో ఇంకా ఎదగవచ్చు కదా. వాళ్ళు చెప్పే వర్తమానాలు విని నిజంగా ఆ విధంగా అనుకునేదాన్ని అనమాట. ఆ ఆశను కూడా ప్రభు తీర్చాడు అని నేను చెప్తున్నా. ఎందుకంటే అనంతపూర్లో వాళ్ళతోనే ఉండడానికి దేవుడు ఆ విధంగా వివాహం ద్వారా అనంతపూర్ తీసుకొని రావడానికి జరిగింది. మరి నేను చూడలేదు, కానీ ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఎంతగానో భయభక్తులు కలిగిన కుటుంబం. మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో, మరి చిన్నప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కదా, మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనుకున్నా. కానీ మరి మ్యారేజెస్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ కూడా మరి వారు కూడా ఎంతగానో ప్రేమించడం, మరి మా కుటుంబంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నేను ఫీల్ అయ్యాను అనమాట. ఎంతగానో ఆప్యాయంగా పలకరించడం, అందరూ కూడా మరి మార్పు బావ కానీ అక్క కానీ మరి అక్క వాళ్ళు అందరూ ఎంతో ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు, ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు అనమాట. మరి ఆ విధంగా ఉంటున్నప్పుడు 2.5 ఏళ్ళు మాకు పిల్లలు లేరు. అప్పటికే చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది, ఇంకా పిల్లలు లేరా, ఇంకా ఎన్ని సంవత్సరాలు అని ఈ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు నాలో కొంచెం బాధ కలిగేది అనమాట. ఒకసారి బెంగళూరుకి వచ్చాము. మరి అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుంటూ అనమాట, నాలో ఉన్న పాపం ఏంటి దేవా, పాపాన్ని తీసివే, ఏదైనా నీకు వ్యతిరేకంగా నేను చేస్తుంటే నన్ను క్షమించు, నాకు గర్భఫలం దయచి అని కొట్లాడినట్టు దేవునితో మాట్లాడేదాన్ని అనమాట. మరి ఆ విధంగా దేవుడు ప్రార్థన ఆలకించి మరి అంకుల్ మా దగ్గర ఉన్నప్పుడు అంకులు మరి ఒక మాట చెప్పాడు అనమాట, ఇంకా నెలలో
డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు ముందుగా అంకుల్ ద్వారా దేవుడే పలికించాడమ్మ, అమ్మ నీకు జ్యేష్ఠ కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పిన మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అనమాట. అంకుల్ నిజంగా ఎంతో ప్రార్థనాపరుడు, చక్కటి ఆ గానము, ఎంతగానో దేవుణ్ణి స్తుతించేవాడు, మరి ఎంతగానో ప్రేమించేవాడు. మరి అంకుల్ ద్వారా ఆ విధంగా చెప్పడం, ఆ విధంగా మరి నెల తిరక్క ముందు వెళ్ళినప్పుడు కన్సీవ్ కావడం, దేవుడు ఆ విధంగా మొదటిగా జోయల్ని తర్వాత రోడాను దేవుడు అనుగ్రహించడం జరిగింది. రోడా ప్రెగ్నెన్సీ అప్పుడు ఈయనకు మరి సర్జరీ జరిగింది. అప్పుడు 3rd month, కానీ అప్పుడు సర్జరీ మరి ఈయనకైతే చాలా క్రిటికల్ సర్జరీ 4 hours. కానీ అప్పుడు కూడా దేవుడు ఎంతగానో ధైర్యపరిచాడు అనమాట. దేవుని పిల్లలందరి ప్రార్థన, మరి ఆ విధంగా ఉన్నా కూడా చిన్న బాబు, మరి మళ్ళీ ప్రెగ్నెంట్, కానీ దేవుడు ఎంతగానో బలపరిచి కుటుంబస్తులందరి ప్రార్థన, సంఘం ప్రార్థన, ఈ విధంగా ఎంతగానో దేవుని మీద ఆధారపడినప్పుడు వివాహ విషయంలో మరి ముందుగా ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడు నేను నవ్వేదన్నమాట. స్వామి మిస్సెస్ నేను కలిసి అనేక గృహాలు దర్శించడం అట్లా జరిగేది. అప్పుడు అక్క చెప్పేదన్నమాట వివాహం కొరకు ప్రార్థన చేసుకోవాలని. కానీ నేను నవ్వేదాన్ని. తర్వాత అర్థమైనప్పుడు కేజీ ఆంటీ కూడా చెప్పినప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత, పాల్ యాంగిచో గారి బుక్ చదివిన తర్వాత ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పర్టికులర్ గా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్నప్పుడు నేను కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ విధంగానే నాకు మరి భాగస్వామిని ఇవ్వడం జరిగింది. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి మా మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడే వరప్రసాద్ రెడ్డి అంకుల్ అన్నాడు, శామ్ ఎప్పుడైనా పరిచయకు రావచ్చు అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను అనమాట. మరి ఆ చెప్పిన ఆ మాట మరి ఈ మధ్య నెరవేరడం, మరి దేవుని పరిచర్యకు మరి దేవుని సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు అనమాట. మరి ఏదైనా టీచర్ ట్రైనింగ్ అయినా, ఇంకొక జాబ్ అయినా, ఏదైనా ట్రైనింగ్ చేయాలంటే మరి ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు అలా ఉండేది. కానీ నన్ను మరి ఆయన 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయన కూడా తన యవన కాలంలో ఎంతగానో పరిచర్యలో వాడబడ్డాడు అని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించా. మరి ఎంతగానో మరి పరిశుద్ధంగా జీవిస్తూ మరి వీధి సువార్తకు వెళ్ళడం, వేరే గ్రామాల్లో పరిచర్య, ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతూ మరి సంఘం ప్రారంభించాలన్నప్పుడు మరి అనేకమైన మరి అవరోధాలు ఎదురైనా కూడా దేవుడు తన పనిని తను జరిగించుకుంటాడు అనేది మరి అది ఖచ్చితం. మరి కరోనా వలన అనేక సార్లు మరి ఇబ్బంది పడినా కూడా దేవుడు ఎంతగానో కాపుదల ఇచ్చాడు, ఎంతగానో కాపాడాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మరి మా ఫ్లోర్లో మా ఇంటి పక్కనే నేను అనంతపూర్కు వెళ్తున్నప్పుడు పిల్లలతో కలిసి బయలుదేరి వెళ్తున్నప్పుడు మా ఇంటి ముందు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. ఆయన ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అతను చూశాను. చిన్న వయసే, కానీ అనంతపూర్ వెళ్ళి 15 రోజులు అయిందో లేదో ఆయన మరి లోకాన్ని విడిచాడు అని అర్థమైనప్పుడు ఎంతగానో దుఃఖపడా అనమాట. అయ్యో వాళ్ళు దేవుని నమ్మకుండానే ఈ లోకం విడిచారే, చిన్న వయసే అని ఎంతగానో దుఃఖించడం జరిగింది. ఆ విధంగా తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన చనిపోయాడని భయంతో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వాళ్ళ 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 నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడం జరిగిందనమాట. కానీ దేవుడు అయితే ధైర్యం ఇచ్చాడు. నిజంగా దేవుని మీద ఆధారపడిన వాళ్ళని ఎంతో ధైర్యపరుస్తాడు. ఆ విధంగా చిన్న బిడ్డల్ని పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అందరూ ఫోన్ చేసి అడిగే వాళ్ళు, ఎలా ఉన్నావు, మరి ఒక్కదానివే ఉన్నావు కదా అన్నప్పుడు నేను ఎంతో ధైర్యంగా ఆన్సర్ చెప్పేదాని అనమాట. దేవుడు ఉన్నాడు కదా తోడు. అమ్మని చూసి నేర్చుకున్నాం కదా ధైర్యం, కూడా అమ్మ నుంచి నేర్చుకున్నాం. దేవుడిచ్చిన ధైర్యంతో మా ఇల్లు చివరైనా ఎవ్వరు వచ్చినా మరి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి ఆ చివరి ఇంట్లో అమ్మ మరి అన్న వాళ్ళు అందరూ హాస్టల్లో ఉంచి చదువుతున్నప్పుడు, నాన్న ఊరినప్పుడు నేను అమ్మ ఇద్దరమే ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు అమ్మ ఇచ్చిన ధైర్యము అది జ్ఞాపకం చేసుకునేదాన్ని. నిజంగా అమ్మ అప్పుడు ఇంత ధైర్యంగా ఉంది కదా,
దేవుని మీద ఆధారపడినప్పుడే అంత ధైర్యం వస్తుందని ఆనాడే మరి మరి ఆ విధంగా అమ్మని చూస్తూ ముందుకు సాగాం. మరి ఇటీవలే మరి ఇక్కడ సంఘం ప్రారంభించడానికి మరి ఆ రోజు అంకుల్ చెప్పిన ఆ మాట మరి ఈనాడు నెరవేరింది. మరి ఎన్నో సంవత్సరాలు దేవుడు మాకు ఇరువురికి ట్రైనింగ్ ఇచ్చి పరిచర్యలో, వాక్యంలో, ప్రార్థనలో మరి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పరీక్షించి మరి ఎంతగానో ఆయన మా ఎళ్ళ కలిగి ఉన్న ప్రణాళిక మరి ఎంతో ఉన్నతమైందని మేము గుర్తించాం. మరి ఆయన మమ్మల్ని నమ్మి ఆయన సంఘాన్ని మరి మాకు ఇచ్చాడు అని మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం అన్నమాట. ఎవరు మరి ఒక వస్తువును ఇవ్వాలంటే ఎంతగానో ఆలోచించి ఇస్తారు కదా, అలానే ఆయన సంఘాన్ని, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మా మీద నమ్మకం ఉంచి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా అంతం వరకు, క్రీస్తు రాకడ వరకు, మేము ఈ లోకాన్ని విడిచేంత వరకు ఆ విధంగా భారమైన పరిచర్య మరి ముందుకు సాగటానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగడానికి మీ అందరి ప్రార్థన, ప్రోత్సాహం ఎంతైనా అవసరం. అలాగే సంఘం ప్రారంభించడంలో మరి అనేక మంది మరి పురికొల్పు ఉంది. మేము 1 year కొన్నూరులో ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఉన్నప్పుడు మరి ఐజక్ అన్న, రానెక్క వాళ్ళు ఎంతగానో ప్రోత్సాహపరిచారు. మరి సేవకుని భార్యగా మరి రానెక్కను చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యానమాట. ఆమె యొక్క సహనం, ఓర్పు, ఆమె మాదిరికరమైన జీవితం నిజంగా నేను ఎంతగానో నేర్చుకున్నా. ఒకవేళ సేవకుడైతే మరి ఈ విధంగా ఉండాలేమో, ఎంత వినయం, అందరినీ ఒకేలాగా ప్రేమించడం, అవన్నీ అక్క ద్వారా నేర్చుకున్నా. 1 year అయినా కూడా ఎంతగానో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సాహపరిచారు. మరి సంఘాన్ని ప్రారంభించడంలో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతైనా ఉంది. మరి నా పిల్లలు సత్యమందు నడుచుకున్నారన్న సంతోషం కంటే ఎక్కువైన సంతోషం ఎక్కువేం లేదు కదా. మరి అలాగే పరలోకంలో ఉన్న మా మామగారు, అత్తగారు, అలాగే పప్ప కూడా మేము చేస్తున్న పరిచయం చూసి ఎంతగానో ఆనందిస్తుంటారని నమ్మచ్చు, ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే అందరి ప్రార్థన సహకారం ఎంతైనా అవసరం. ఆ విధంగా ప్రభు పరిచర్యలో అనేక ఆత్మల రక్షణార్థమై వాడుకున్నట్లు మీ ప్రార్థనలు మమ్మల్ని ఎత్తి పట్టుకోనండి. ఆ విధంగానే అనేక సంవత్సరాలు ఈ విధంగా సంఘంలో కొనసాగటానికి మరి అనేక మందికి మాదిరికరంగా దేవుడే మాదిరి కదా. పరిచర్యలో మరి అన్ని విషయాల్లో మాదిరి దేవుడే కాబట్టి మనుషుల వైపు చూస్తే పడిపోతాం, కానీ దేవుని వైపు చూస్తూ మా ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తడానికి దేవుడే సహాయం చేయలాగున మీ అందరి ప్రార్థనలు మమ్మల్ని ఎత్తి పెట్టుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన ఆంటీ వాళ్ళకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా. చాలా వందనాలు.